30 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా, గత అనుభవం ఎంతున్నా, ఎమ్మెల్యేలతో అధ్యక్ష అని పిలిపించుకున్నా పార్టీ అధ్యక్షుడి మధ్యలో ఏముందో తెలుసుకోలేకపోతున్నారట ఆ నేత. తన సీటు ఉంటుందా, ఇంకొకరికి ఇస్తారా, తన కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ ఏంటంటూ తెగ మదన పడిపోతున్నారట. ఆ సీనియర్ నేత సొంత పార్టీలో అంతర్గత సవాళ్లతో పాటు నియోజకవర్గంలో పట్టుకోల్పోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారట. ఆయన్ని వ్యతిరేకించే వర్గం బలపడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న ఆయన ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో తన పట్టును నిలబెట్టుకోవడానికి, పార్టీలో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వయస్సు రీత్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది కూడా డౌట్. ఇంతకు ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్. పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్. పైగా పేరున్న నేత పదవిలో ఉన్నా లేకపోయినా హాట్ టాపికే. ఏపీలో అలాంటి కట్అవుటే తమ్మినేని సీతారాం. ఫైర్ బ్రాండ్గా పదవి ఉన్నా లేకపోయినా తనకంటూ ఓ సెపరేట్ స్టైల్ ఉంటుంది. ప్రత్యర్థులపై మాటల తోటాలతో విరుచుకుపడుతుంటారు. అలాంటి సీనియర్ నేతకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడిందట. దశాబ్దాలుగా తను కంచుకోటగా తయారు చేసుకున్న నియోజకవర్గం చేజారిపోతుందన్న భయం వెంటాడుతోందట. తన రాజకీయ వారసుని తెరపైకి తేవాలన్న ఆరాటం కూడా కలిసి రావడం లేదట. ఒకవైపు ఇంటి పోరు, మరోవైపు గ్రూప్ రాజకీయాలు తలనొప్పిగా మారాయట. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యారు తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఎన్నో పదవులు అనుభవించారు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి తమ్మినేని ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న నాయకుడు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మంత్రివర్గం నుంచి చంద్రబాబు నాయుడు మంత్రివర్గం వరకు ఎన్నో మంత్రి పదవులు, కీలక పదవులు నిర్వహించారు. అయితే తెలుగుదేశం పార్టీలో సముచిత స్థానం లేదని పార్టీలు మారే సంస్కృతికి తెరతీశారు. మధ్యలో ప్రజారాజ్యం పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే పార్టీ మార్చిన తర్వాత అపజయాన్ని మూటగట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఎంతో పట్టున్న నాయకుడు రాజకీయంగా బలహీనపడ్డారు. ఇక్కడి నుంచే తమ్మినేని కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తమ్మినేని కుటుంబంలో తన మేనలుడు కూన రవికుమార్ రాజకీయ రంగ ప్రవేశంతో ఇంటి పోరు ప్రారంభమైంది. మేనలుడు నుంచే రాజకీయంగా చిక్కులు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు రవికుమార్ కు అప్పగించారు. అప్పటి నుంచి తమ్మినేనికి స్థానం లేకుండా పోయింది. ఇక ఏం చేయాలో తోచగా చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో స్పీకర్ గా కొనసాగారు. అయినప్పటికీ రాజకీయ వారసత్వం మాత్రం తమ్మినేనికి రాకపోవడంతో కలత చెందుతున్నారు. తన రాజకీయ జీవితం తనతో ముగుస్తుందని, ఎలాగైనా తన కుమారుడు తమ్మినేని నాగ్గును రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజలు స్వాగతించడం లేదనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం స్థానిక శాసనసభ్యులు కూన రవికుమార్ నియోజకవర్గంలో గట్టి నాయకుడిగా తయారవడంతో ఇంటి పోరుతో తమ్మినేనికి కంటి మీద కొనుకు లేకుండా పోయింది. రాజకీయ నాయకునిగా పట్టు నిలుపుకోలేక, కుమారుడికి రాజకీయంగా లైన్ క్లియర్ చేయలేక తల పట్టుకుంటున్నారట. మరోవైపు కూన రవికుమార్ తమ్మినేనికి రాజకీయ మనుగడ లేకుండా చేయాలని ఆలోచిస్తున్నారట. ఆ కుటుంబానికి వారసత్వ రాజకీయం లేకుండా పావులు కదుపుతున్నారట. అటు తన కుమారునికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీలో కొనసాగుతానని, లేదంటే ఆలోచించుకుంటానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద చెప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వారసుని కోసం రాజకీయాలు వదిలేస్తారా లేదా పార్టీని మారుస్తారా అనే చర్చ సాగుతోంది. మరోవైపు ఇంటి పోరుకు తోడు పార్టీలో కూడా వర్గపోరు మొదలైందట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు చింతాడ రవికుమార్ కు అప్పజెప్పడంతో సీన్ రివర్స్ అయింది. రాబోయే ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ప్రకటిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు వారసుని తెరపైకి తేవాలని ప్రయత్నం, మరోవైపు వచ్చే ఎన్నికల్లో అసలు టికెట్ వచ్చే అవకాశాలే లేనట్టుగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గంలో తమ్మినేని సీతారాం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అటు ముందు ఈ నియోజకవర్గంలో పార్టీని నడిపించే నాయకులు ఎవరు అనేది ఇప్పటికీ స్పష్టమైన సంకేతాలైతే లేవు. దీంతో తమ్మినేని సీతారాం పరిస్థితి ముందు గొయ్యి వెనుక నుయ్యిలా తయారైంది. దీంతో ఆమదాలవలస నియోజకవర్గానికి తమ్మినేని సీతారాం గుడ్ బై చెబుతారో లేదో వెయిట్ చేయాల్సిందే.